నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, పాఠశాలలు, కళాశాలల వద్ద ఆయా శాఖల అధికారులు జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద, డివిజనల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్డీఓ ఎలీషాబాబు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఇంటి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వద్ద వైసీపీ నాయకులు శివాజీ కూడలిలో బీజేపీ నాయకులు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆయా పార్టీ పట్టణ బాధ్యులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల జాతీయ భావం పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి జయ 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 శత సహస్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జెండా నీడన 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున స్వతంత్ర దిన ఫలాలు అనుభవిస్తున్న మన అందరం భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ కీర్తి పతాకాన్ని, భారతదేశం యొక్క ఈ స్వతంత్రం కోసం ఎన్నో కోట్ల మంది త్యాగఫలం ఈ స్వతంత్రం. ఈరోజు మనం పీల్చే గాలి, తినే తిండి, నడిచే నడక అంతా కూడా ఆ త్యాగదనుల ఫలం. అటువంటి ఫలాలను పొంది ఈరోజు స్వేచ్ఛగా భారతదేశం ప్రపంచ దేశాలలో కీర్తించబడే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నడుచుకుంటున్నామంటే ఆ త్యాగదనులను మన అందరం కూడా స్మరించుకోవటమే. ఆగస్టు 15 నాడున అందరం కూడా అందంగా అలంకరించుకుని రావటం కాదు, దీని వెనుకున్నటువంటి భావన. ఆ మాతృమూర్తులు ఎంతమంది అయితే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారందరినీ స్మరించుకుంటూ, వారి యొక్క త్యాగఫలం, ఆనాడు వాళ్ళలో స్వార్థం లేని ఫలితమే ఈరోజు మనందరం కూడా అనుభవించేటువంటి ఫలాలు. ఈ రోజున మనం చేసుకునేటువంటి పండుగ ఒక రిలీజియన్స్కి సంబంధించిన పండుగ కాదు. భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశ సంస్కృతికి, త్యాగదనుల ఫలితానికి, ఎంతోమంది రక్త తర్పణంతో ఏర్పడినటువంటి భారతదేశ సార్వభౌమ అధికారానికి నాంది పలికిన రోజు 1947వ సంవత్సరం. బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి భారతదేశాన్ని కాపాడడానికి ఎంతోమంది, కోటాను కోట్ల మంది బ్రిటిష్ వారితో పోరాడితే ఈరోజు ఈ ఫలం దక్కింది. ఒక్కసారి మన చరిత్రను తిరగరా చూస్తే 3,15,00,000 మంది భారతదేశ స్వతంత్రానికి ప్రాణాలు అర్పించారు. వాళ్ళ బిడ్డల కోసమో, వాళ్ళ ఆస్తుల కోసమో, వాళ్ళ సొంత స్వలాభాల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించలేదు. ఈ భారతదేశం భవిష్యత్తులో మన బిడ్డలకి, భారతీయ పౌరులకి స్వేచ్ఛ ఉండాలి, భారతీయులు తలెత్తుకుని తిరగాలి, స్వతంత్రంగా జీవించాలి. ఏ ఒక్క ప్రపంచంలోని ఇతర దేశాల కింద కాదు, భారతదేశం ఒకప్పుడు కీర్తించబడ్డ దేశం, ఉండాల్సిన దేశం. బ్రిటిష్ వాళ్ళ బానిస సంఖ్యలో ఉండకూడదని ఎవరికి వారు రోడ్డెక్కి గలవిప్పి ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళు లాఠీ దెబ్బల దగ్గర నుంచి, బుల్లెట్ల సౌండ్ల దగ్గర నుంచి ప్రాణాలు అర్పిస్తే ఈరోజు ఈ స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర ఫలాలను మనం 80 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్నాం. ఈ దేశం మాకేమిచ్చిందని కాదు, ఈ దేశం మనకి ఎంతో ఇచ్చింది. ఈ దేశం కోసం మనమేమిచ్చామని మనం బతకాలే తప్ప, ఈ దేశం కోసం మనం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడాలే తప్ప ఈ దేశాన్ని ఎప్పుడు కూడా కించపరచకూడదు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.